భారతదేశంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ పాలసీని పునరాలోచించాలని ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి చేసింది వరల్డ్ అలర్జీ ఫౌండేషన్. ఈస్ట్ హైపర్ సెన్సిటివిటీ అధికంగా ఉండటం తీవ్ర అలర్జీ ప్రతిచర్యల ప్రమాదం ఉందని పేర్కొంది. హెచ్పీవీ వ్యాక్సినేషన్ నాట్ ఫర్ ఆల్ అనే స్లోగన్తో రాసిన లేఖను విడుదల చేసింది. వ్యాక్సిన్ తయారీలో ఈస్ట్ నుంచి వచ్చిన మిగిలిన ప్రోటీన్లు ఉంటాయన్నారు వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ క్యాంపెయిన్ అధ్యక్షులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఈస్ట్ అలర్జీ ఉన్న వారికి హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వకూడదు అని అధికారికంగా నిషేధించబడిందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ల వల్ల తీవ్ర దురద, హైవ్స్, ఎర్రదద్దుర్లు, ఎక్సిమా తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. తుమ్ములు, ముక్కు కారటం, ఊపిరి ఆడకపోవటం, ఛాతీ బిగుసుకుపోవటం, ఆస్తమా లాంటివి వస్తాయన్నారు. స్క్రీనింగ్ చేయకుండా వ్యాక్సిన్ ఇవ్వటం ప్రాణాంతకరంగా కూడా మారొచ్చని హెచ్చరించారు. నెంబర్ 1, హెచ్పీవీ వ్యాక్సిన్ ఇది కొత్తది కాదు. ఇంతకుముందు కూడా 10 సంవత్సరాల క్రితం కూడా రావడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా ఎన్నో స్ట్రెయిన్స్ ఉంటాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పీవీ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్. ఇంతకుముందు 4 వైరస్ సెగ్మెంట్లకి 4 వేరియంట్లకే ఉపయోగపడేది. ఇప్పుడు గార్డిజిల్ అని మంచి కంపెనీ వారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దాదాపుగా 16 వేరియంట్స్ వరకు ప్రొటెక్షన్ ఇస్తుందని వారు చెప్పారు. అనుమానమే లేదు, ఇది సత్యమే. కానీ ఇది ఎవరు తీసుకోవాలి? హెచ్పీవీ వ్యాక్సిన్ పిల్లలకి ఇస్తున్నారు, మగవారికి ఇస్తున్నారు, ఆడవాళ్ళకి ఇస్తున్నారు. ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దంటే నెంబర్ 1, ఎవరికైతే బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఉంటుందో దయుంచి ముట్టవద్దు. నెంబర్ 2, ఎవరికైతే ఎలర్జీలు ఆల్రెడీ ఉన్నాయో జాగ్రత్త పడండి. నెంబర్ 3, ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, ఇంకా చాలా ఉన్నాయి ఆటో ఇమ్యూన్ కండిషన్, వారు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? 3 కండిషన్స్ మనం చెప్పాం. ఎందుకు? 2023-24లో ఒక రిట్రోస్పెక్టివ్ స్టడీ అనేది జరగడం జరిగింది భారతదేశంలో. ఏమని? మన జనాభాలో బేకర్స్ ఈస్ట్ అంటే మనం బేకరీ ఉత్పత్తులు తింటాం కదా, దాంట్లో ఉండే ఆ ప్రోటీన్ ఉంటుంది. దాన్ని ఆ ప్రోటీన్ సంబంధించినంత వరకు ఎవరికైతే ఆ బేకరీ ఐటమ్స్ తిన్న తర్వాత ఎలర్జీలు తలెత్తుతాయో వారు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ ముట్టుకోకూడదు. ముట్టుకున్నట్టయితే ఏమవుతుంది? రకరకాల చేంజెస్ బాడీలో రావచ్చు. అవి టెంపరీ కావచ్చు, లాంగ్ టర్మ్ కూడా అయ్యే అవకాశం ఉంది.